మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు పాతకాలం నాటి బంగారం అంతా వేసుకుంటారు. చెవులకి కానీ మెళ్ళ పుస్తల తాడు, గుండు పూసల దండలు, చంద్రహారాలు, పాత నెక్లెస్లు, ఉంగరాలు ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి అది అలవాటు. ఒంటి మీద బంగారం ఎప్పటి నుంచో అలాగే ఉండిపోతుంది. అయితే ఇంట్లో ఉన్నంతసేపు పర్వాలేదు, కానీ బయటకి ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళినా, ఎవరింటికన్నా ఫంక్షన్కి వాటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే పర్వాలేదు, అంత భయం ఏమీ ఉండదు. మనం ఉంటాము, చుట్టూ మన చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి. కానీ సింగిల్గా ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, వాళ్ళ ఒంటి మీద బంగారం ఉంటే మరి జాగ్రత్తగా చూసుకోవాలి. బస్సుల్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళవి మెళ్ళ ఉన్న వస్తువులు దొబ్బేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఏదో ఒక ఊరి పేరండి గుర్తులేదు సరిగ్గా, కానీ ఒక పెద్ద ఆవిడ 74 సంవత్సరాలు, వాళ్ళ మనవాళ్ళ దగ్గర ఆవిడ ఉంటుంది. అయితే ఆవిడకి వాళ్ళ తమ్ముడు చనిపోయాడని చెప్పేసి ఊరు నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే వీళ్ళ మనవాళ్ళు ఏం చేశారనంటే, ఆవిడ కొంచెం ఓపికగానే ఉన్నట్టుంది, పెద్ద ఆవిడే, కానీ బస్ ఎక్కి వెళ్ళగలదనమాట. అలాంటి ఆవిడని వీళ్ళ కుటుంబ సభ్యులు బస్ ఎక్కి పంపించారు. ఆవిడ ఒంటి మీద మెళ్ళ పుస్తలు తాడు, చేతికి ఒక 2 ఉంగరాలు, చెవులు దుద్దులు ఇలాంటి బంగారు వస్తువులు ఉన్నాయి. అయితే ఆవిడ తమ్ముడింటికి వెళ్ళింది. పాపం చనిపోయిన కార్యక్రమాల్లో అంతా పాల్గొంది. అయితే ఈవిడికి ఇంకొక అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు కూడా అక్కడ అందరూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తానని వీళ్ళ మనవడికి వాళ్ళకి చెప్పిందంట. అయితే ఆ రోజు రాలేదు. రాకపోతే ఫోన్ చేసి అడిగారంట వాళ్ళ పెద్ద నానమ్మన ఎవరిన అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, ఇంకో 2 రోజులు ఉండని, మళ్ళీ 3 రోజుల తర్వాత చిన్న కర్మ పెద్ద కర్మ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుని వస్తుందిలే, ఎన్నిసార్లు తిరుగుతుంది ఇక్కడికి అక్కడికి ఎన్నిసార్లు తిరుగుతుందని చెప్పేసి వీళ్ళ పెద్ద నానమ్మ ఎవరో ఈవిడ అక్క అనుకుంటా ఆవిడ చెప్పిందంట. సరేలే అక్కడ ఉంటుందిలే 4 రోజులు అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఏమీ మాట్లాడలేదు. 4-5 రోజుల తర్వాత ఆవిడ చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఈ మనవాళ్ళకి వాళ్ళకి చెప్పారంట. ఇదేంటి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోవడం ఏంటని అని అనుకుని, సరే ఇంకా 74 సంవత్సరాలు కదా, పెద్ద వయసు, ఏమోలే ఏ హార్ట్ అటాక్ వచ్చిందోలే, ఏ తమ్ముడు చనిపోయాడని పాపం బెంగ పెట్టుకుని ఎక్కువగా ఏడ్చి ఇంకా బెంగ వల్ల చనిపోయిందని అనుకుని, ఇంకా ముసలావిడే కదా అనుకుని వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వీళ్ళ మనవాళ్ళు వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఆ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారు. దాన కార్యక్రమాలు అన్నీ చేసేసారు. అక్కడికి ఆ కార్యక్రమం అయిపోయింది. అయిపోయే వరకు కూడా ఆవిడ ఒంటి మీద బంగారం ఉందని అన్న విషయాన్ని వీళ్ళింట్లో కుటుంబ సభ్యులకి గుర్తులేదంట. ఆవిడ వెళ్ళింది ఎవరింటికి? వాళ్ళ సొంత తమ్ముడింటికి. అంటే అక్కడ అందరూ కూడా బంధువులే కదా, ఈవిడ తోడబుట్టిన వాళ్ళే ఉంటారు. ముసలి వాళ్ళైనా అక్కో తమ్ముడో ఇంకో అక్కో ఇంకో చెల్లో ఇంకో అన్నయ్యో ఇలా అందరూ పెద్దవాళ్లే ఉంటారు కాబట్టి ఈ కుటుంబ సభ్యులకు కూడా అనుమానం రాలేదు. సరేలేని ఒక 5-6 రోజులు అయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నారంట, వెళ్ళేటప్పుడు ఒంటి మీద బంగారం ఉంది, ఆ బంగారం ఏమైందని అనేసి అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చిందంట. అయితే బంధువుల ఇంట్లో చనిపోయింది అనుకోండి, వాళ్ళు ఆ ఒంటి మీద ఉన్న బంగారం కనుక తీసారు అని అంటే ఇచ్చేయాలి కదా వీళ్ళకి. ఇదిగోరా ఒంటి మీద బంగారం ఉంది, అయ్యో చనిపోయిందని బాధపడుతూ వీళ్ళ బంగారం వీళ్ళకి ఇచ్చేయాలి. ఆ బంధువులందరూ ఈవిడ చనిపోతే వచ్చారు, కానీ బంగారం గురించి మాత్రం ఎవరూ మాట్లాడట్లే. అయితే వీళ్ళు అడిగారంట, మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ ఒంటి మీద బంగారం ఉండాలి కదా, బంగారం ఏమైందని అడిగితే ఏమో మాకు తెలియదు అని చెప్పేసి బంధువులు అందరూ చెప్పారంట. చెప్తే వీళ్ళకి ఎక్కడో అనుమానం వచ్చింది. ఏంటి కావాలని ఈ బంగారం కోసం చంపేశారా? ఈవిడ వెళ్ళేటప్పుడు ఒంటి మీద బంగారం ఉంది, చక్కగా బస్సు ఎక్కి వెళ్ళింది, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బంగారం ఏమైంది, ఈ బంగారం కోసం ఈవిడ ఏదో చేశారని అప్పుడు ఈ మనవలకి వీళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ అనుమానం వచ్చి అప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే మరి దహన కార్యక్రమాలు అన్నీ చేసేసారు కాబట్టి మరి పోలీసులు ఏ రకంగా కనిపెడతారో అది అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఆవిడ బంగారం కోసమే ఆవిడని ఏదో చేశారని అయితే అందరికీ అనుమానం వచ్చింది. ఒకవేళ ఆవిడ బస్సు ఎక్కినప్పుడు మధ్యదారిలో ఎవడన్నా కొట్టేశాడు అనుకోండి, ఆవిడ చెప్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బంధువుల కన్నా చెప్తుంది, ఇలా నేను బస్సు ఎక్కితే నా బంగారం ఎవడో కొట్టేశాడని. ఒకవేళ బంగారం కొట్టినా మెళ్ళో పుస్తల తాడు అవి పోతాయి, కానీ చెవుదుద్దులు ఉంగరాలు ఇవన్నీ పోవు కదా, పోతే ఏదో ఒక వస్తువు పోతుంది. ఆవిడ ఎక్కడా ఏమీ చెప్పలేదు, చక్కగా వెళ్ళింది. పైగా 3 రోజులు ఉండొస్తుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బంధువులే చెప్పారు. మరి అప్పుడైనా వీళ్ళు చెప్పాలి కదా, బంగారం ఎవడో దొబ్బేసడనో ఇంకోటో ఏదో కారణం చెప్పాలి. కానీ ఏది చెప్పకుండా ఆవిడ చనిపోయి కార్యక్రమాలు అయిన తర్వాత బంగారం ఏదని అంటే ఏమో తెలియదు అని చెప్తున్నారు. చూడండి, అంటే కుటుంబ సభ్యులే బంగారం కోసం ఆవిడని ఏదో చేసి మొత్తానికి ఆవిడ బంగారాన్ని కొట్టేశారని మొత్తానికి ఇలాంటి న్యూస్ అయితే వచ్చింది. ఈ రోజుల్లో మన ఇంట్లో ఉండే నానమ్మలు అమ్మమ్మలు పెద్దవాళ్ళు ఏంటంటే ఒక 70 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఒంటి మీద బంగారం వేసుకుంటారు. ఇంట్లో ఉన్నంతసేపు పర్వాలేదు, కానీ బయటకి ఎక్కడికన్నా బంధువుల ఇంటికి ఒంటరిగా వెళ్ళారనుకోండి, ఏమో ఇలాంటివి కూడా జరగచ్చు. ఇంతకాలం వాళ్ళు మంచి వాళ్ళే అవ్వచ్చు, కానీ ఈవిడ ఒంటి మీద బంగారం చూసేసరికి ఆశ పుట్టి అప్పటికప్పుడు వాళ్ళకి దుర్బుద్ధి పుట్టుండొచ్చు. ఈ ముసలిదానికి ఎంత బంగారం ఎందుకు, దీని మీద తీసేసుకుంటే ఏమవుతుందిలే, రేపో మాపో ఎలాగో చచ్చేదే కదా, దీన్ని ఎవడు కనబెడతాడులే అని ఈ ఉద్దేశంతో కూడా కొట్టేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే ముసలి వాళ్ళు చెప్పలేరు, ప్రాణం పోయాక ఏం తెలుస్తుంది చెప్పండి. మరి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు చక్కగా బంగారం వేసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ చచ్చిపోయి శవమై వచ్చినప్పుడు మరి ఆ బంగారం ఏమైనట్టు? నిజంగానే ఆ బంధువులు తీసి పెడితే ఇదిగోరా తీసేవని ఇచ్చేయాలి కదా. అక్కడే ఏదో మొత్తానికి జరిగిందని వీళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
పెద్దవాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నా సరే ఒంటి మీద బంగారాలు వేసుకోకండి. ఎక్కడికన్నా బంధువులకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు కూడా ఒంటరిగా వెళ్తే మాత్రం బంగారాలు వేసుకు వెళ్ళకండి. ఇప్పుడు సొంత బంధువులు తీసినా ఏం చేయగలరు చెప్పండి? ఇంటి దొంగనే ఈశ్వరుడు పట్టలేడని అంటారు కదా. ఒకవేళ వాళ్ళ మీద అనుమానం ఉన్నా సరే మనం ఏమీ చేయలేము ఇంకా. ఎందుకంటే దగ్గర బంధువులు అయిపోతారు. అడిగితేనేమో ఇదిగో మాకు దొంగతనాలు కట్టావా అని అంటారు. మనిషే పోయాక ఇంకా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి ఏంటి ప్రయోజనం? అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. పెద్దవాళ్ళు బంగారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా ఆలోచించాలండి. ఎవరన్నా బంధువుల ఇంటికి వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఒంటి మీద ఎక్కువ బంగారాలు ఉంచుకోండి. ముందు బంగారం పోతే పోయింది, వీళ్ళని ఏమన్నా చేశారనుకోండి, ప్రాణం పోతే మళ్ళీ తీసుకురాగలవా? అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. పెద్దవాళ్ళు ముసలివాళ్ళు చంద్రహారాలు, గుండు పూసల దండలు, చెక్కల దండలు అని ఇలాంటివన్నీ అని దిగేసుకుని ఫంక్షన్లకు వెళ్ళారనుకోండి, ఎవడేం చేస్తాడో తెలియని పరిస్థితి. అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఒకప్పుడు అమ్మమ్మలు నానమ్మలు అని అంటే చక్కగా వాళ్ళ అమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఇచ్చిన బంగారాలన్నీ దాచుకుని ఎన్ని సంవత్సరాలైనా ఆ నగలు వేసుకుని చక్కగా ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న నగలు తిరిగి మనవాళ్ళకి ఇచ్చేవారు. కోడలకి మనవరాలకి పెళ్ళిళ్ళ సందర్భాల్లో ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడండి బాబు, ఒంటి మీద వేసుకుంటేనే ఈ రకంగా భయం వేస్తుంటే ప్రాణాలైపోతుంటే బంగారాలు బీరువాలో పెట్టి దాచుకోవడం తప్ప ఒంటి మీద వేసుకునే పరిస్థితి లేదు. అలాంటి రోజులు వచ్చేసాయి. ఇంట్లో ఎక్కువ నగలు వేసుకుని ఇంట్లో ఉన్న ఎవడొచ్చి ఏం చేస్తాడో అని ఇదో భయం. బయటకు ఎక్కడికన్నా వెళ్తే ఎవరేం చేస్తారో అని అదొక భయం. బంగారం రేటు పెరగడమేమో కానీ వాళ్ళు వీళ్ళని చూడకుండా సొంత వాళ్ళు కూడా ఈ రకంగా ప్రాణాలు తీసేస్తున్నారు. పెద్దవాళ్ళు ఒంటి మీద ఏమన్నా నగలేసారనుకోండి, గొప్ప కోసం వాళ్ళు వీళ్ళు వస్తారు కదా చూస్తారని వేశారనుకోండి, అక్కడ వీళ్ళని ఏమన్నా చేశారని అంటే బంగారం పోతే పోయిందని వదులుకుంటాం. కానీ మనిషి ప్రాణం పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళు ఎవరైనా సరే నగలు వేసుకుని ఫంక్షన్లకి ఎక్కడికన్నా బంధువులు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.